నేను ఎదురు రావాలి కదా. నాని జాగ్రత్త, అటు ఇటు తిరగద్దు. ఏం నాన్న అమ్మ ఇంటికి వచ్చినప్పుడేమో పీకల నిండా తిండి పెట్టేస్తుంది, సరిగ్గా బయలుదేరప్పుడేమో కడుపు నిండా తిట్టులు తిట్టేస్తుంది. పిచ్చిదిరా, నిన్ను పంపడం ఇష్టం లేక చూడక్కడ. 18 ఏళ్ల వయసులో నన్ను నమ్ముకుని వచ్చేసిందిరా. అప్పటి నుంచి తనకి ఇంకో ప్రపంచం లేదు, నువ్వు నేను తప్ప. తనకి పైపై నవ్వడం చేత కాదురా, ఎప్పుడు కళ్ళెంట నీళ్లు చలనవుతుంది. రే, అది ఎప్పుడు అలాగే రావాలి, మనం ఏడ్పించకూడదు. నిన్ను పెద్ద పొజిషన్లో చూడాలని కోరికరా దానికి. ఎరపోలుగా వెళ్ళిపోతున్నావా? నాన్న ఒక్క నిమిషం. నువ్వే రక్షించాలి తల్లి. ఏంట్రా ఇది? ఒరే జాగ్రత్త. Come mama rockin' mama Ika with the మదలను చేసే mama Ika సాటి లేడు నీకు నువ్వు రాజు mama Say yo 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 Taekwondo open kada Lizani manamante brother చదువెంతో fun అంతే కదా Live on the fun on the way Come mama rockin' mama Wanna dance on, head in my hip 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 on. Once in the life and straight to the vibe and got a double on in love with the rock. Say yo. Reader. ఒరే బాయ్స్, లుక్స్ ఓన్లీ బుక్స్, నో సైడ్ లుక్స్ రే. రీడర్, నువ్వు బుక్ రీడ్. సమ్ బాయ్స్ ఆర్ మిస్సింగ్. ఒరే వారే, వేర్ ఆర్ యు బాయ్స్ రా? తెలీదు సార్. రే, ఐ బుక్ ఆల్ బాయ్స్ టు ప్రిన్సిపల్ రే. హీ మేక్ బటర్ మిల్క్. ఇప్పటికి ఇంకా నా ప్రిన్సిపల్ నిండా పట్టోడే, చీటికి మాటికి చెయ్యేస్తూ కొడుతూ ఉంటాడే. అరే డఫా గళ్ళారా, స్టడీ క్లాస్ లెగ్గొట్టి బాత్రూమ్ లో డాన్స్ వేస్తున్నారా? ఐ సీ యు రెండ్రా. అరే ఆగరా, ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు? ఐఎమ్ రీడింగ్ ఫార్ములా సార్. ఫార్ములానా? యా. ఇక్కడ కూర్చొని చదువుకుంటావా బాత్రూమ్ లో? ఎస్ సార్. మీ నాన్న డబ్బులు కట్టి చదువుకోరా అంటే రైట్ పాల్ ది గ్రేట్ ప్రిన్సిపల్. వెళ్ళిపోండి. మీరు ఏ మూలలో ఏ దిక్కులో దాక్కున్నా సరే వదిలిపెట్టండి, మిమ్మల్ని చంపేస్తాను. ఎవరా? నీకు కావాల్సింది నీ కుడివైపు నుండి చూడు, కుడివైపు చూడు, నీ ఎడం వైపు చూడు. ఓకే, పైకి చూడు. దిక్కులు చూడకుండా వచ్చిన పని కానివరా. సార్, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను దిక్కులు చూడను, నువ్వు దిక్కులు చూడొద్దు. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. కుర్రోళ్ళందరూ కలిసి బుక్ చేసినట్టున్నారు దిక్కులు చూడకుండా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నానా? సార్, న్యూ జాయినింగ్ సార్. అయితే సెండ్ దమ్ ఇన్సైడ్. నమస్తే సార్, ఇవాళ మంచి రోజు అని చెప్తే జాయిన్ చేద్దామని తీసుకొచ్చానండి. అలాగా? అయితే నువ్వు కష్టపడి చదివి ర్యాంక్ కొట్టి పేపర్లో పడాలమ్మా. అంతా మన చేదస్తంగానండి. మంచి రోజు ఏంటి చెడ్డ రోజు ఏంటి? వీళ్ళ మంచి అనుకున్నది రేపు చెడు అవుద్ది, వీళ్ళ చెడు అనుకున్నది రేపు మంచి అవుద్ది. అసలు విషయానికి వస్తే అండి, మా అక్క మా బావ అండి, అదేనండి వీళ్ళమ్మ నాన్న. మా అమ్మాయిని ఏదో పెద్ద డాక్టర్ని చేద్దాం అని చెప్పేసి రోజుకి 20 గంటలు ఎంతెంత లావుపాటు పుస్తకాలు పెట్టి తెగ చదివించేశారండి. మార్కులు మాత్రం రావట్లేదండి. అదేంటో
అలా కాదు కానీ బావా, రోజుకి 20 గంటలు కాదు 24 గంటలు చదివించే కాలేజీ ఒకటి ఉందంటే అప్పుడు ఒప్పుకున్నాడండి. మా బావదంతా చెట్టు నెంబర్ 1 అయితే కాయ ఆటోమేటిక్గా నెంబర్ 1 అవుతుందని లెక్కండి. మరి ఆ లెక్కనే మీ కాలేజే నెంబర్ 1 అని చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడండి. మీరు బాగా చూసుకోవాలి. మరి ఏమైనా తేడా పడలు వచ్చినాయి అనుకోండి, మిమ్మల్ని ఏమనండి బాబు, మమ్మల్ని తోలు తీసేస్తాడు. మరి ఏమనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మా కాలేజీ గురించి? 24 గంటలు కాదు, కుదిరితే 36 గంటలు దిక్కులు చూడకుండా చదివి పెడతాం. తెలుసా విషయం మీకు? ఏంటి ఓసారి బ్యాక్ చూడండి. 1 4 5 7 8 9 10 మొత్తం 10 ర్యాంక్స్ లో 7 ర్యాంక్స్ మావేనయ్యా. చేపలు తెలుసు కదా, చేపలు రుద్దినట్టు రుద్దలు పెడతాం తెలుసా. ది ఎంటైర్ స్టేట్ అవర్ కాలేజ్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ డిసిప్లిన్. అప్పుడప్పుడు అయ్యి బాబోయ్, అద్దం పగిలిపోయిందిరా, ప్రిన్సిపల్ గారు చంపేస్తాడేమోరా. ఎవరు డబ్బులతో కట్టాడరా? మన డబ్బులే కదా. వెళ్ళాడరా. వీడు వరకు చూస్తుంటే వీడు చెప్పిన అంకెల కంటే కిటికీలకు పడ్డ కన్నాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకైనా మంచిది ఇంకో కాలేజ్ చూద్దామేంటి? ఏమో బాగుండొచ్చేమో. కరెక్టేనమ్మా, ఇవాళ బాగుంది రే బాగుండొచ్చు, ఇవాళ బాగుంది రే బాగుండకపోవచ్చు. అయినా హాస్టల్ అంటారు కానీ ఇంటి దారి దేనికి రాదమ్మా. ఏమంటావ్? కొన్ని చేపలకి చెరువు కంటే ఎక్వేరియం బెటర్. ఏంటమ్మా? ఏమో రావచ్చేమో. సర్లేమ్మా, బాగా చదువుకో. ఇదిగో కొత్త కదా, తర్వాత అదే అలవాటు అయిపోద్ది. ఏమంటావ్? తిండి విషయంలో జాగ్రత్త. ఎందుకంటే మీ నాన్న సంగతి తెలుసు కదా, నువ్వు ఇక్కడ బరువు తగ్గావనుకో అక్కడ నా బరువు తగ్గించేస్తాడు. మరి అది జాగ్రత్త. ఉన్నా బాయ్. ఆల్ ది బెస్ట్. పాదమే ఆగినా పరుగులే ఆపునా మనసు క్షణమైన కలనైనా తలపులే చూపుగా తారలే చూపదా నింగి తెరపైన పగలైనా. ఈ మొటిమలేంటే బాబోయ్ అస్సలు తగ్గట్లేదు, చిరాకు వచ్చేస్తుంది బాబు. నీకోటి తెలుసా, ఎన్ని మొటిమలు ఉంటే అంతమందిని వెనకాల పడుతున్నాడు. సో లెక్క పెట్టి ఎవరికొకరికి ఓకే చెప్పేసాయి, తర్వాత నీ మొటిమలని మాయం. ఓయ్, మా నాన్నగారు 9 గంటలకి పడుకోమన్నారు బాబా. పడుకోండి. ఈ ముక్క 7 గంటలు చెప్తుంది, ఇది మాత్రం పడుకోదు. పట్ట పగలే చుక్కల్ని చూడాలి, లెక్చరర్ ముందే టెక్స్ట్ బుక్ చింపేంత ధైర్యం కావాలి. ప్రపంచంలో ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండకూడదు. టైంతో పని లేని అసలు గడియారమే లేని లోకం కావాలి. ఆ లోకంలో కేవలం ఆనందం మాత్రమే ఉండి నేను ఫ్రీగా ఎంజాయ్ చేయాలి.
ఏంటి పగటి కల్లా? కళ్ళలు ఎప్పుడు పగలే కనాలి, రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవాలి. హలో, పగటి కళ్ళలు కనే వాళ్ళే లైఫ్ లో మొదట పడిపోతారమ్మా. ఆల్రెడీ లైఫ్ లో బోల్డని కష్టాలు, కాంప్రమైజ్లు, మళ్ళీ ఊహల్లో కూడా కాంప్రమైజా? కానీ ఇలాంటి ఊహలా? వెరైటీ కదా. బాబాయ్ ఇదేంటి? నాకు గలగల యాంకర్లా మాట్లాడాలని కోరిక. చాలా కష్టం. కానీ నాకు సింపుల్ కదా. ఓయ్, మా నాన్నగారు 12 గంటలకి పడుకోమన్నారు బాబా. పడుకోరే, పడుకోండి. నీ అబ్బా కళ్ళు దుబ్బాయారా? చదువుకో. ఏహే ఏదో కాలేజీ ఎవత్తి బాలేదురా బాబు. ఒక్కదానికి ముఖం ఉండదు, ఉన్నదేమో సరిగ్గా చూపెట్టదు. ఏం మోకాలో ఏంటోరా బాబు. మా బాబు 40,000 ఫీజు కడతా ఓ రిచ్ ఫిగర్ పడగొట్టి 40 లక్షలు చేయమన్నాడు. నా దరిద్రం ఏంటో గానీ 40,000 వడ్డీకి కూడా ఒక్కతే పట్టలేదు. రే, నేను వచ్చిందిగా కొత్తగా పొడుగు చేసుకుని ఒకటి దాన్ని ట్రై చేయొచ్చుగా. ఏంటదా ఏ ఉందరా అసలు, 100లో ఒకటి కెవ్వు అసలు. అవునరా బాబోయ్, ఈ అమ్మాయిలంతా మెంటల్లో లేహే. ఉత్తి పుణ్యానికి కంప్లైంట్ ఇచ్చేస్తారా బాబు. అసలే ప్రిన్సిపల్ అమ్మాయిల వంక చూసే చాలు దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి, దిక్కులు చూడకుండా మీ బాబుని తీసుకురండి అంటాడు. ఏ చూస్తే తప్ప? అవును తప్పే. రాత్రిపూట మేడకి చుక్కల్ని చూస్తానన్నా తప్పే, పగటిపూట టీవీ చూస్తానన్నా తప్పే. అమ్మాయిలు బయటికి వెళ్ళకూడదమ్మా, గడిది గుడ్డమ్మా. ఓ నస. అదంతా సర్లేవే, ఇంతకీ నీ పొడుగు జడ మ్యాటర్ ఏంటి? అదా, మా అమ్మ జడ వేసేటప్పుడు అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడకూడదమ్మా. నీ ఫ్రెండ్స్ ఎవరన్నా పిలిస్తే వాళ్ళే మన ఇంటికి రమ్మని చెప్పు. ఓ సంవత్సరం పాటు టీవీలు సినిమాలు కట్టిపెట్టి కథలకో కుదురుగా ఉండు. మన పక్కింటి రమాదేవి గారు అమ్మాయిలాగా పద్ధతిగా ఉండాలమ్మా. నాకు తెలుసమ్మా. ఏం తెలుసు నీకు? పెద్ద ఆరిందలాగా నీకేం తెలీదు, ఊరుకో. పోనీ నువ్వు అర్థమయ్యేలా చెప్పమ్మా. థర్డ్లే ఎదిగావు, ఆ మాత్రం తెలీదా? అందుకే ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండొద్దు, ఏ అమ్మతో నసు ఉండొద్దు. అయినా 17 years నుంచి ఇది తప్పు, ఇది రైటు అని చెప్తూనే ఉన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పాట. ఏ 17 years పెంపకం మీద నమ్మకం లేదా? స్వప్న, నీకేదో పార్సల్ వచ్చిందే. పార్సలా? నాకు పార్సలా? అదిగో. బాలు ఇందుకే నమ్మకం లేకపోవడం అనేది. రేపు పొద్దున్నలోగా చొక్కా ఉతికి ఇవ్వకపోయావా పట్టపగలు చుక్కలు చూపిస్తా. విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి. ఈ ఆకర్షణ దూరం అయ్యే కొద్దీ తక్కువ అవుతుంది, దూరం తగ్గే కొద్దీ ఎక్కువ అవుతుంది. ఒక స్వేచ్ఛగా వేలాడుతున్న అయస్కాంతం ఎప్పుడు ఉత్తర దక్షిణ ధృవాలను మాత్రమే చూపుతుంది. ఈ గ్రహాలు నక్షత్రాలు నేను మీరు ఎవరు ఉండవు. ఇక్కడ దక్షిణ ధ్రువం ఆకర్షణ శక్తిని M1 అని, ఉత్తర ధ్రువం ఆకర్షణ శక్తిని M2 అని అబ్బాయి ఇంకా చూస్తున్నాడా? బాబోయ్, మా నాన్నగారు అబ్బాయిలు చూడొద్దన్నారు బాబా. అయస్కాంత శక్తిని కొలవడానికి ఉపయోగిస్తాం. See you students. ఇక చందు సీనియర్ ఇంకా 70 సార్లు చూసాడు, నువ్వాడక్క 40 సార్లు చూసావు. అంటే నువ్వే 30 బాగి చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇదిగో నీ ప్రోగ్రెస్ బట్ వెళ్ళిపో. ఇదిగో వర్ష, నువ్వు వంశీగాడు బేబత్సం, నువ్వు 1 సార్లు ఆడో 1 సార్లు చిత్త కొట్టేశారంటే మీరే క్లాస్ ఫస్ట్. తీసుకో. చదివించాలే కానీ రిపోర్ట్ ఇసుకోవే. నిజాలు చెప్తే ఇలాగే ఉంటుంది. ఇదిగో స్వప్న, అందరూ నీ అంక 1 సార్లు చూస్తే నువ్వు ఆ బాలుగాడు అంక 70 సార్లు చూసావు. ఇదిగో నీ రిపోర్ట్. నేనా 70 సార్లా? ఎప్పుడు? స్వప్న